ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటే మా అమ్మమ్మ వద్దని చెప్పినా నీకు వినపడట్లేదా? లేక ఆవిడ మాటంటే నీకు లెక్కలేదా? అమ్మమ్మగారు, మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా అది మా అమ్మని బాధ పెట్టినట్టే అవుతుంది. కూతురిగా ఆ పాపం నాకు తగలనివ్వకండి. దయచేసి ఏర్పాట్లకి అడ్డుపడకండి. అడ్డుపడ్డం కాదే, అవతలికి విసిరేస్తాను. ఒకసారి చెప్తుంటే అర్థం కావట్లేదా? నా కూతురు మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. అలాంటిది పుట్టినరోజు జరుపుతానంటే ఎలా ఒప్పుకుంటాను? మీ కూతురేంటండి? నేను జరుపుతున్నది మా అమ్మ పుట్టినరోజు. ఏంటి, మీ అమ్మ? అమ్మా నాన్న లేని అనాథవి నీకమ్మేంటి? ఆవిడకి పుట్టినరోజు జరిపించడం ఏమిటి? మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టావా? సరే, నేను చెప్పేది నమ్మకండి. కనీసం ఈ ఫోటో చూసైనా నిజం తెలుసుకోండి. రండి అమ్మమ్మగారు. ఆగు నానమ్మా. పృథ్వీ, ఆ ఫోటో ఏదో నన్ను చూడనివ్వు. ముందు నేను చెప్పేది విను నానమ్మా. అప్పటికి నమ్మకం లేకపోతే అప్పుడు ఆ ఫోటో చూడు. పున్నమికి అమ్మా నాన్న లేరన్నది నిజమే. కాకపోతే శివదేవయ్య గారు కన్న కూతురులా చూసుకున్నారు. లాస్ట్ టైం ఆయన్ని కలవడానికి జైలుకి వెళ్ళినప్పుడు ఆయన భార్య పుట్టినరోజు గురించి చెప్పి ఇలా జరిపించమన్నారు. అవునండి, మా అమ్మ పేరు కమలి. అమ్మ అంటే నాన్నకి చాలా ఇష్టం. ఆయన కన్నీళ్లతో అడిగేసరికి నేను కాదనలేకపోయాను. కాదంటావో అవునంటావో మాకెందుకు? అయినా నువ్వే పరాయి దానివి. అది సరిపోనట్టు ఇంట్లో పరాయి వాళ్ళ పుట్టినరోజులు జరిపించడం ఏమిటి? అది కూడా వద్దు, తీసేయండి. నానమ్మ ప్లీజ్, 10 నిమిషాలు అంతా అయిపోతుంది. ప్లీజ్ నానమ్మ, అయిపోయిన వెంటనే అందరినీ పంపించేస్తాను. మేం కూడా లోపలికి వచ్చేస్తాం. నా కోసం నానమ్మ, ప్లీజ్ ప్లీజ్ నానమ్మ. చెబితే వినవు కదా, నీ కోసం ఒప్పుకుంటున్నాను. ఏదో ఒకటి చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.